దేవుడి కుటుంబాన్ని నడిపిస్తున్న తీరు ఒక అత్యద్భుతం. దేవుణ్ణి కలిగి ఉన్న జీవితాలు ఎలాగూ ఉంటాయో అనడానికి ఈ కుటుంబమే నిలువెత్తు సాక్ష్యం. ఈ ఒంటరి జీవితంలో ఏ ఆదరణ లేని, ఏ భరోసా లేని ఈ కుటుంబానికి దేవుడే తండ్రిగా, ఆలోచనకర్తగా, భర్తగా ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూ సుఖజీవముతో గడుపు సంవత్సరాలను దేవుడు అనుగ్రహిస్తూ పాతవి గతింపజేసి సమస్తాన్ని నూతనపరిచాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుడు మనకు చూపుతున్న, చేస్తున్న ప్రతి మేలును బట్టి మనం చేయాల్సింది ఏంటంటే నిత్యం ఆయన్ని ప్రేమించాలి. దేవుడు మేలు చేస్తే ఏ మనిషి చేతి నుంచి ఏదైనా పొందుకున్నా ఆ మనిషిని మరణం దాకా విడిచిపెట్ట, జ్ఞాపకం చేసుకుంటాం. ఈ కుటుంబంలో ఆయన చెయ్యలేనిది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. అన్నీ చేశాడు, కోరిన దాన్ని చేశాడు. వాక్యం తినకుండా గోర్లు తింటున్నాను. స్తోత్రం. నా చేతికి అందుబాటులో లేవు కాబట్టి బతికిపోయావు. స్తోత్రం అని గట్టిగాను. అడిగింది చేశాడు, ఆలోచన చేసింది చేశాడు, అమ్మా తట్టిన దాన్ని చేశాడు. మనము కోరిన ప్రతి దాన్ని చేస్తూనే వస్తున్నాడు. కాదంటారా కుటుంబం? ఎన్ని మేలులు, అడిగినవి కొన్ని, ఆలోచించినవి కొన్ని, అమ్మా తట్టినవి కొన్ని, తట్టనివి కొన్ని, మన ఆలోచనకు రాని వాటిని కూడా దేవుడు మనకు చేశాడు. మన ఊహలో లేని వాటిని కూడా దేవుడు మనం ఊహించకుండానే దేవుడు చేసి పెట్టాడు. ఎంత ప్రభు చేసి పెడితే మనం కృతజ్ఞతగా చేయవలసింది ఏంటంటే ప్రేమించటం. మర్చిపోవద్దు, ఇది దేవుని ఇల్లు, ఇది రక్షణ గుమ్మం, ఇది స్తుతి గుమ్మం, ఇది ప్రార్థనా గుమ్మం, ఇది విశ్వాసపు గుమ్మం, ఇది దేవుడు నిలిచి ఉన్న గుమ్మం, ఇది దేవుని కాపుదల కలిగి ఉన్న గుమ్మం, దేవుని ఆలోచన నెరవేరుతున్న గుమ్మం, దేవుని చేత నడిపించబడుచున్న గుమ్మం. ఈ గుమ్మములో ఉన్న వాళ్ళు ఎలాగూ ఉండాలి అనంటే దేవుణ్ణి ప్రేమించే వారి స్థాయిలో ఇంకా అధికంగా దేవుని ప్రేమిస్తూ గడుపుతూ ఉండాలి. భక్తుడిలాగా అంటాడు కదా, నేనును నా ఇంటి వారును కనబడని మేలులు ఎన్నో నా పట్ల చేశావయ్యా. ఊహించని గొప్ప కార్యాలు చేశావు, మితిమీరిన కార్యాలు చేశావు, నేను అడగని వాటిని కూడా చేసి పెట్టావు. ఇప్పుడు నేను చేసేదల్లా నేను నా ఇంటి వారు నిన్నే సేవిస్తామయ్యా. అది తీర్మానం, ఆలోచన, ఆ ప్రత్యక్షత, ఆ తీర్మానం, ఆ సహజమైన జ్ఞానం మనకుంటే మరింతగా దేవుని చేత దీవించబడతా ఉంటాం. ఏదో కాళ్ళ ముందు చూసుకొని కాళ్ళబేరానికి పోయి మళ్ళా, అర్థమైంది నా మాట? కాళ్ళ ముందు చూసుకుంటారు, మళ్ళా కాళ్ళబేరానికి పోతారు. అట్లా కాకుండా ప్రభా ఇచ్చావు, దీంట్లో నమ్మకంగా, అయ్యా దీంట్లో నమ్మకంగా నిన్ను ప్రేమిస్తూ నీ మీద ఆధారపడుతూ, నీ మీద ఆనుకుంటూ నా ఈ జీవితాన్ని నీలో కొనసాగిస్తానయ్యా అన్నవాడి మీదకు దేవుని దయ దిగి వస్తూ ఉంటుంది. అన్నవాడికి దేవుని క్షేమం దిగి వస్తూ ఉంటుంది, దేవుని భద్రత దిగి వస్తూ ఉంటుంది. దేవుడు ఇంకా 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 సమస్త కార్యాలను ఆయుష్కాలం అంతా చేస్తూనే ఉంటాడు. సామెతల పుస్తకం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల పుస్తకం 8వ అధ్యాయం
నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా ఇచ్చిన వాడిని వెతకాలి, చేసిన వాడిని వెతకాలి, కలుగ చేసిన వాడిని, నూతన సృష్టిగా చేసిన వాడిని వెతుకుతూ ఉండాలి. ఆయన నిన్ను గమనించి కొండలలో, లోయలలో, ఊపులలో, ఎడారులలో, సముద్రాలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీరులో, ఎటు పోతున్నావో అర్థం కాని జీవితంలో దేవుడు మనలను పసిగట్టి అమ్మా ఆయన మనలను కనుగొని ఆయన మనలను వెతికాడు. ఇప్పుడు మనం ఆయన వెతకాలి, ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలి. యు మస్ట్ డూ దిస్ ఫర్ యువర్ లైఫ్ సేక్. నీ జీవితానికి, నీ జీవిత క్షేమం కోసం ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. చాలయ్యా ఈ జీవితం, ఈ కృప, ఈ ఆశీర్వాదం చాలు. ఆశీర్వాదం అని పేరు పెట్టుకుంది, వాళ్ళ ఈ పేరు పెట్టాడు, ఆ పేరుకు తగిన జీవితం చేస్తుంది. చూడు నిలువెత్తు రూపం. ఏడైనా పొట్టలో అంగళం గ్యాప్ ఉందా? పెసరగింజంత సోటు కడుపు నింపుతున్నాడు తండ్రి. ఎంత ప్రేమైనది. పేరుకు తగిన జీవితాన్ని ఇచ్చాడు, పేరుకు తగిన స్థితిని దేవుడు కలగజేశాడు. ఎవరి దగ్గర చేజార్చుకున్న దేవుడు నడిపేస్తూ ఉన్నాడు. అన్నిటిని జయించగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అన్నిటిని కట్టగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్నిటిని భరించే బలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అన్నిటిని ఓపికతో ఓర్చుకునే బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నాకు ఇంత ఓపికని ఇస్తున్నావు, ఇంత ఆరోగ్యం ఇస్తున్నావు, ఇంత క్షేమం ఇస్తున్నావు, ఇంత పోషిస్తున్నావు, ఇంత నడిపిస్తున్నావు, పిలవగా నాకు వైద్యుడు అవుతున్నావు. అయ్యా నేను నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు ఎలా నా ఇంటికి వస్తూ ఉన్నావయ్యా, ఇక నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా. హల్లెలూయా. మనమనాల్సిన మాట, నిన్ను విడిచిపెట్టమయ్యా, నిన్ను విడిచిపెట్టాం. కలిగి ఉండాల్సింది ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానే ఉంటా. ఇది మీ వాగ్దానం. దేవుడు ప్రేమించిన ఇల్లు మీదే, కాదనకుండా సమస్తాన్ని చేసిన ఇల్లు, పిలవకుండానే వచ్చిన ఇల్లు, దర్శించిన ఇల్లు, దైవజనును పంపించి విడుదల కలగజేసిన ఇల్లుదే. ఈ ఇంట్లో సురక్షితంగా ఉన్నాము అనంటే ఆయన ప్రేమించబట్టి. ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన కూడా ప్రేమిస్తూ ఉంటాడు. మనం ఆయనను ప్రేమించాలి. ఇంకొకటి, మనం ప్రేమ కలిగి ఉండాలి, ఆయనను ప్రేమించాలి. మన కుటుంబంలో దేవుని ప్రేమ నిక్షిప్తమై ఉండాలి. అన్నువన్నున్నా సైతాను గాడికి అవకాశం ఇవ్వకూడదు. రెండు మార్గాలకు చోటు ఉండకూడదు. దేవుడు నన్ను ప్రేమించిన ప్రకారం నేను కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ బతుకుతామయ్యా. చాలా మాట. దేవుడు ఫిదా అయిపోతాడు. చదువు నాన్న, మరొకసారి చదువు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఒక 7 విషయాలు ఉన్నాయి. మీరు ఆడవనంటే చెబుతా. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి 22:37. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను. అది దేవుని చేత ప్రేమించబడిన ఏ కుటుంబమైనా మళ్ళా తిరిగి దేవుని ప్రేమిస్తూ ఉండాలా.
ఎట్లా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ. అదే నీ దేవుడు, నీ తండ్రి, నీ వైద్యుడు, నీ సహాయకుడు, నీకు మేలు చేసినవాడు, నీకు మార్గమును సరళం చేసినవాడు, ఇరుకులో మార్గాన్ని చూపించినవాడు, చీకటిలో వెలుగును ప్రకాశింపజేసినవాడు. ఆ దేవుడు హృదయమాన మనసారా మనం ప్రేమించాలి. ఇది ఏ మానవ కోటికి విధి. ఇట్ ఈస్ ద కమాండ్ అండ్ ద డిమాండ్. కమాండ్ ఇదే, ఆయన డిమాండ్ కూడా ఇదే. అమ్మా, నో మోర్ ఎనీ అదర్ ఆప్షన్స్. వేరొక ఆప్షన్ ఏమి లేదు. ఇంకా ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన ప్రేమించడమే. ఆయన ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. సమకూడి. అమ్మా, నువ్వు అడిగే పని లేదు. ఇంకా తన ప్రియులు నిద్రించుచుండగా ఆ రేంజ్లోకి రావాలా, ఆత్మీయ స్థితిలోనికి రావాలా, పరుగులోనికి, ఆ ఆసక్తిలోనికి. చాలయ్యా, మేము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటా నీ కృపలో సాగిపోతామయ్యా, నీ ప్రేమలో నిక్షిప్తమై ఉంటామయ్యా అంటే చాలు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ప్రేమ కలిగిన వారికి ఇస్తూ ఉంటాడు. ప్రేమ లేని వాడికి ఏడో. ప్రేమ కలిగి ఉన్న వాడికి సమస్తం కొరత లేకుండా ఇస్తూ ఉంటాడు, సమస్త ఈవులను ఇస్తూ ఉంటాడు, బీద స్థితి ఉండకుండా చేస్తాడు, సంపన్నులుగా చేస్తాడు, ఇతరులకు ఇచ్చే విధముగా చేస్తాడు, అందరి ఎదుట ఘనముగా ఉంచుతాడు. కనుక దేవుడి ప్రేమ పొందిన ప్రతి ఒక్కరూ తిరిగి ఆయనను ప్రేమించడమే చూసుకోవాలి. ఇందాక మీకు చెప్పాను కదా, అన్నా ఏం చేస్తుంది? అన్నా దేవాలయమును విడవక రాత్రింబవలు ఉపవాసమందు జాగారములు యందు ప్రార్థన చేసుకుంటూ గడుపుతుంది. ప్రభువును ప్రేమిస్తూ గడుపుతుంది. అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తూ ఎండవేళ, భయంకరమైన శోధనపు వేళ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎండ తనకు ఆటంకంగా లేదు, ఎందుకంటే తను ప్రేమలో ఉన్నాడు. తన వయసు తనకు అడ్డుగా లేదు, తన శరీరం తనకు అడ్డుగా లేదు, తన బలం తనకు అడ్డుగా లేదు. అమ్మా, తన యొక్క కుటుంబం తనకు అడ్డుగా లేదు. ఒకటే గురి, దేవుని ప్రేమించాలి. మనసంతా ఆయనను నింపుకొని ఉంటే అమ్మా, మన మనసులో ప్రేమ కలిగి ఉంటాం. ఈ పూట మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను నాన్న, దేవుడు దీవించిన ఇంట్లో మనం అందరం ఉంటున్నాం నాన్న. దేవుడు ఆశీర్వదించిన ఇల్లు నా మంది, కృప పొందిన ఇల్లు నాన్న. ఈ ఇంట్లో మనమందరం ప్రేమ కలిగే బ్రతుకుతుండాలి, ప్రేమ కలిగే సాగిపోతూ ఉండాలి, ప్రేమ కలిగే దేవుని గణపరుస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు కొరత లేకుండా, కొదువ లేకుండా, కొలత లేకుండా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. యిర్మీయా పుస్తకం 29వ అధ్యాయం 13వ వచనం చదివిపెట్టినానా. రెండో విషయానికి వెళ్దాం. యిర్మీయా 29:13. ఇది రెండో విషయం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ హృదయముతో నన్ను వెతికిన ఎడల. అందరూ అన్నమాట. అమ్మా, మీకు చెప్పే మాట ఏంటంటే, పోగొట్టుకున్న వాటిని వెతకమాకండి. పోగొట్టుకున్నవన్నీ ఎందుకు వెతకద్దు అంటున్నాను అంటే, మనం పోగొట్టుకున్నవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. యోబు పోగొట్టుకున్నవన్నీ ఎక్కడున్నాయి? ఆయన దగ్గరే. యోబు దేవుని జేబు వైపే చూస్తున్నాడు. ఏంటో, యోబు దేవుని జోబు వైపు చూస్తున్నాడు. పోగొట్టుకున్నవన్నీ ఆయన జేబులో పడ్డాయి. అయ్యో, ఏందయ్యా నీ జేబు నిండిందే? ఒరే, నువ్వు పోగొట్టుకుని అన్నీ నా దగ్గర ఉంటాయి బిడ్డ. పొరలో పాలు కానిది సైతాను గాడు వాడికి దక్కని నేను నీ ఆశీర్వాదాన్ని. నీ ఆశీర్వాదం నీ దగ్గర లేకపోతే నా దగ్గర. ఎంత రేంజ్ అసలు. అమ్మా, నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తాను, నన్ను వెతుకువారు నన్ను కనుకొందురు అన్నాడు. ఇప్పుడు ప్రభు ఇంకా యిర్మీయా పుస్తకంలో ఏమంటున్నాడు? మీరు నన్ను వెతకండి. ఏం వెతకాలి? పోగొట్టుకున్నవి కాదు, పోగొట్టుకున్న ఆనందాలు కాదు. నీ ఆనందం ఆయన చేతిలో ఉంది, ఆయనలో వెతుకు ఆనందాన్ని.
పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని వెతకద్దు. ఆయనలో ఉందా ఆరోగ్యం? ఆయన జేబు వైపు చూడు. నీ సంతోషం ఆయన జేబులో ఉంది. ఆయన జేబులోనే నీ జేబుకి వస్తే అది కలకల్లాడిద్ది, నిండుగా ఉంటుంది. లేకపోతే దుప్పటి వేసుకున్నా సరాగదు. అమ్మా, పనివారు